హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో చూస్తున్నారు కదా డిఫరెంట్ కట్ వర్క్ అనమాట విత్ పైపింగ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా అయితే మెయిన్ పీసు లైనింగ్ పీసు గమ్ముతోనైతే అటాచ్ చేసుకోవాలి. గమ్ము అటాచ్ చేసేటప్పుడు ఈ ఎడ్జ్లో గమ్ పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించే విధంగా గమ్ పెట్టుకొని ఐరన్ కూడా చేసుకోవచ్చు, లేక ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే విధంగా కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మన గమ్ముతోని అటాచ్ చేయడం వల్ల ఉగ్గులు ముడతలు లేకుండా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్టిచ్చింగ్ కూడా తొందరగా అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి అర్థమయ్యేటట్టు చెప్పడానికైతే ట్రై చేస్తానండి. తర్వాత గమ్ముతో అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదా నీట్గా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా నా ఈ ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. బకరం మీద అయితే మార్కింగ్ చేసుకుందాం అండి. చూస్తున్నారు కదా 3.5 అలా మార్కింగ్ చేసుకొని కిందకి 3 ఇంచెస్ ఈ వీడియోలో చూస్తున్నారు కదా 3 ఇంచెస్ మార్క్ చేసుకుని మిడిల్లో అయితే 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ వీడియోలో చూపించింది నెక్ రౌండ్ తీసుకోవడమే. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి అయితే కట్ వర్క్ వస్తుంది. నెక్ పొడవు అయితే 9 ఇంచెస్ పెట్టాను, ఇక్కడ 3 ఇంచెస్కి పెట్టుకొని నీట్గా ఈ వీడియోలో చూపించే విధంగా కట్ వర్క్ అయితే ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా అనమాట. చూస్తున్నారు కదా ఇలాగా మార్కింగ్ కనిపించట్లేదండి, రెండోసారి కొంచెం మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా ఒక ఇంచి గ్యాప్ ఉంచుకొని బకరం ఈ వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకొని లైనింగ్ పీస్ మీద అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ ఎడ్జ్లు అనమాట ఒక 1/4 ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చెప్పడానికైతే ట్రై చేస్తున్నానండి. నా ఛానల్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ముందుగా అయితే ఈ బకరం పీస్ని లైనింగ్ మీద అటాచ్ చేసుకున్నాం కదా మెయిన్ పీస్ మీద అటాచ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఈ బకరం పక్క నుంచి అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. కట్ వర్క్ ఇచ్చేటప్పుడు నీట్గా మూలలు నీట్గా కట్ వర్క్ ఇచ్చుకోనమంటే ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా బకరం పక్క నుంచి అనమాట స్టిచ్ వేసుకోవాలి. తర్వాత థ్రెడ్స్ అన్ని నీట్గా కట్ చేసుకొని ఈ పీస్ని అనమాట మిడిల్లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇదే విధంగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ అయితే చిన్న చిన్న కట్స్ ఇచ్చామంటే కట్ అనమాట నీట్గా తిరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ కట్స్ ఇవ్వడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట. ఈ వీడియోలో చూస్తున్నారు కదా డిఫరెంట్ కట్ వర్క్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా దీనికైతే ఇప్పుడు పైపింగ్ అయితే వేసుకుందాం. రెండు రెడీ అయిపోయి నీట్గా చిన్నగా పైపింగ్ వచ్చేట్టు మీకు చూపిస్తాను. ముందుగా అయితే కలర్ చూస్తున్నారు కదా అంటే ఆపోజిట్ కలరు ఈ వీడియోలో చూపించే విధంగా క్రాస్ ముక్కలను అయితే కట్ చేసుకోవాలండి. క్రాస్ ముక్కలు కట్ చేసుకోవడం వల్ల నెక్ అయితే నీట్గా తిరుగుతుంది. చూస్తున్నారు కదా ఈ పీస్లు అనమాట ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకోవాలి. చైన్ మోడల్ లాగా అనమాట అటాచ్ చేసుకొని థ్రెడ్స్ ఎప్పటికప్పుడే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్లో అయితే ఒక 1/4 ఇంచుకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేయాలి. ఈ మిడిల్లో అనమాట పైపింగ్ థ్రెడ్ పెట్టి నీట్గా స్టిచ్ ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ క్లాత్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాం. ఇప్పుడైతే పైపింగ్ అయితే వేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా పైపింగ్ వేసేటప్పుడు అయితే స్లోగా వేసుకోవాలి, అప్పుడు ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇదే విధంగా కొంచెం స్లోగా వేసుకోవాలన్నమాట. కట్ వర్క్కి పైపింగ్ వేస్తున్నప్పుడు కొంచెం స్లోగా వేసుకోనమంటే ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నీట్గా మన చేతి వేళ్ళతోనేనండి నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేయాలి. చూస్తున్నారు కదా ఈ కట్ట దగ్గరికి వస్తాడు కనమాట మనం మార్కింగ్తో చిన్న మార్కింగ్ పెట్టుకొని ఫోల్డింగ్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసామంటే కట్టు చిన్న లాక్ వేసి ఈ వీడియోలో చూపించే విధంగా చిన్నగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళామంటే కట్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి మంచి మంచి మోడల్స్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. చూస్తున్నారు కదా కట్ వర్క్ అయితే అయిపోయింది, మూలలు కరెక్ట్గా వచ్చింది. చూస్తున్నారు కదా ఫినిషింగ్ అయితే ఏ డోకా ఉండదండి. కట్ట వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ.